హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. మరి ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను సెలెక్టర్లు ప్రకటించారు. మరి ఈ టీం ఎలా ఉంది? నిజంగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా ఉన్న జట్టేనా ఇది? ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో కొన్ని సందేహాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారి ముఖ్యంగా చూసుకోవచ్చు. మనకి ప్రధానంగా ఈ సిరీస్ సంబంధించి అంటే ఈ మెగా టోర్నీకి సంబంధించి ప్రకటించిన జట్టులో బూమ్రా ఫిట్నెస్ సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే సిడ్నీ టెస్ట్ ఆడుతుండగా మధ్యలోనే బూమ్రా తప్పుకోవడం జరిగింది. తర్వాత వెన్నునొప్పి కారణంగా కొన్ని రోజులు అంటే ఈ మెగా టోర్నీకి అసలు అందుబాటులో ఉంటాడా లేదా అని కొన్ని వార్తలు రావడం, బీసీసీఐ కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం, సర్జరీ చేయించుకునే పరిస్థితి కూడా ఉండడం అంటే పలు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ మెగా టోర్నీకి బూమ్రాని సెలెక్ట్ చేశారు. సో ప్రెస్ మీట్లో కూడా కోచ్గా గంభీర్ అందుబాటులో లేనప్పటికీ కూడా చీఫ్ సెలెక్టర్ కానీ రోహిత్ శర్మ కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోయారు. బూమ్రా ఫిట్నెస్ సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. మేబీ అతను టోర్నమెంట్కి అందుబాటులో ఉంటాడు, వెయిట్ చేస్తున్నాము ఫిట్నెస్ రిపోర్ట్ కోసం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ అతని ఫిట్నెస్ సంబంధించి పూర్తి రిపోర్టు అప్డేట్ వస్తుందని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పారు. సో ఒకవేళ ఇది జరగాలంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ బూమ్రా ఆడాల్సి ఉంటుంది. ఒక ఫిట్నెస్ నిరూపించుకోవాలి. 100% ఫిట్నెస్ ఉంటేనే బూమ్రా లాంటి బౌలర్ని రిస్క్ చేసి మేబీ ఈ టోర్నమెంట్కు అంటే ముందు జరిగే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఆడించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మేబీ చివరి వన్డేలో బూమ్రాని బరిలోకి దింపితే కనుక అతని ఫిట్నెస్ నిరూపించుకుంటే ఒక విధంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకి ఒక బిగ్ బూస్ట్గానే చెప్పాలి. ఎందుకంటే బూమ్రా లాంటి బౌలర్ ఒక మెగా టోర్నమెంట్లో ఎంత అవసరమో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్గా ఏదైతే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనేది మనం చూసాం. సో అటువంటి సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలవాలంటే ఖచ్చితంగా ఇండియన్ పేస్ అటాక్లో బూమ్రా లాంటి బౌలర్ ఉండి తీరాలి. అయితే ఫిట్నెస్ సంబంధించి అతని ఫిట్నెస్ క్లారిటీ లేకపోవడం ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. పలు డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇక అట్ ది సేమ్ టైం మహమ్మద్ షమీ కూడా అంటే చాలా రోజుల తర్వాత దాదాపు 1.5 year అవుతుంది వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత షమీ టీంకి దూరం అయిపోయాడు. సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలు, ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం, ఎన్సీఏలో ఎక్కువ రోజులు గడిపినప్పటికీ కూడా దేశవాళీ మ్యాచ్లు ఆడుతున్నా కూడా టీమిండియాకి ఎంపిక అవ్వలేదు. అంటే సెలెక్టర్లు పూర్తి స్థాయిలో రిస్క్ తీసుకోలేదు. 100% ఫిట్నెస్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టు అతని ఫిట్నెస్ లేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి. అతన్ని ఆస్ట్రేలియా టూర్కి కూడా సెలెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా అతను విజయాచార్య ట్రోఫీలో కూడా ఆడాడు. సో అంతకుముందు రంజీ మ్యాచ్లు ఆడాడు. ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు T20 ఇంగ్లాండ్తో T20 సిరీస్ సెలెక్ట్ చేశారు. వన్డే సిరీస్లో కూడా ఆడబోతున్నాడు. మరి షమీ ఫిట్నెస్ సంబంధించి మేబీ డౌట్స్ ఈ T20 సిరీస్తో క్లియర్ అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మోస్ట్లీ బూమ్రా ఒకవేళ అందుబాటులో లేకపోయినా అంటే ఇక్కడ మనకు కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బూమ్రా లీగ్ స్టేజ్ మ్యాచ్లకి, ఎందుకంటే ఇండియా లీగ్ స్టేజ్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్తో ఆడబోతుంది. ఈ మ్యాచ్లకి బూమ్రా అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం అతనికి ఉన్న ఫిట్నెస్ పరిస్థితుల దృష్ట్యా. సో అప్పుడు మహమ్మద్ షమీ కీలకం కాబోతున్నాడు. అట్ ది సేమ్ టైం ఒకవేళ బూమ్రా లేకపోతే మన పేస్ అటాక్ కొంచెం వీక్గా మారే అవకాశం లేకుండా హర్షదీప్ సింగ్ని టీమిండియా సెలెక్టర్లు ఏదైతే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అంటే సిరాజ్ని పక్కన పెట్టి మరీ హర్షదీప్ సింగ్ని ఎంపిక చేసింది. ఎందుకంటే T20 ఫార్మేట్ కావచ్చు, వన్డే ఫార్మేట్ కావచ్చు, అంటే క్లిష్ట పరిస్థితుల్లో అంటే ఒత్తిడి ఉన్న సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసే సత్తా అతని సొంతం. సో ఈ నేపథ్యంలో హర్షదీప్ సింగ్ కూడా కీలకం కాబోతున్నాడు. సో పేస్ అటాక్ సంబంధించి ఈ డౌట్స్ మినహా మిగిలిందంతా క్లారిటీగా ఉంది. అయితే ఇక ఆల్రౌండర్ విషయంలో, ఎందుకంటే వన్డే ఫార్మేట్లో ఆల్రౌండర్లు కూడా అంటే క్రికెట్ అంటేనే ఆల్రౌండర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ కంప్లీట్గా పెర్ఫార్మెన్స్ చేసే ప్లేయర్స్ ప్రతి జట్టుగా అవసరం అవుతారు. సో ఆల్రౌండర్ల పరంగా చూసుకుంటే హార్దిక్ పాండ్యా పేస్ ఆల్రౌండర్గా అతను కీలకం కాబోతున్నాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా సీనియర్ ప్లేయర్ కాబట్టి అంటే లాస్ట్ 1 yearగా పెర్ఫార్మెన్స్ ఒక స్టేజ్లో లేకపోయినప్పటికీ కూడా సీనియర్ ప్లేయర్గా అతను కొనసాగించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక స్పిన్ ఆల్రౌండర్ల జాబితాలో వాషింగ్టన్ సుందర్, మనకి ప్రధానంగా అక్షర్ పటేల్, అలాగే రిజర్వ్ ప్లేయర్గా వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి అక్షర్ పటేల్ ప్రధాన ఆల్రౌండర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా అతను బ్యాట్తోని బాల్తోని కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం వాషింగ్టన్ సుందర్ కూడా ఎక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు. అయితే తుది జట్టులో ఒక స్పిన్నర్తో, ఎందుకంటే జడేజా ఉంటాడు కాబట్టి ఇంకొక స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఆడించాలంటే కుల్దీప్కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ స్పిన్ ఆల్రౌండర్లకి అంటే మొత్తం మీద ఆల్రౌండర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సెలెక్టర్లు కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా వికెట్ కీపింగ్ సంబంధించి రిషబ్ పంత్కే ఓటేశారు. ఇక్కడ సంజు శాంసన్ కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదని ఒక చర్చ అయితే నడుస్తుంది. అతనికి గతంలో కూడా T20 ఫార్మేట్ సెలెక్ట్ చేస్తున్న వన్డేల్లో ఎప్పుడు కూడా
పెద్దగా ప్లేస్ ఇచ్చిన సందర్భాలు అయితే తక్కువ ఉన్నాయి. అయితే ఇచ్చిన అవకాశాల్లో అతను ఎక్కువ శాతం అంటే నిలబెట్టుకోలేకపోయాడనే ఒక విమర్శ అయితే ఉంది. సో ఇప్పుడు రిషబ్ పంత్ ఏదైతే రీఎంట్రీ తర్వాత యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పంత్ బాగానే ఆడుతున్నాడు. సో ప్రధాన వికెట్ కీపర్గా పంత్ ఉన్నాడు కాబట్టి బ్యాకప్ ఆప్షన్గా మరొక ప్లేయర్కి అవకాశం లేకుండా కేఎల్ రాహుల్నే కంటిన్యూ చేయాలని టీమ్ సెలెక్టర్లు డిసైడ్ చేసినట్టు మనకు అర్థమైపోతుంది టీమ్ సెలెక్షన్ చూస్తే కనుక. ఎందుకంటే కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్లో ఒక కీలకమైన బ్యాటర్గా ఆడబోతున్నాడు కాబట్టి ఒకవేళ టోర్నమెంట్ మధ్యలో కానీ పంత్ ఒకవేళ అందుబాటులో లేకపోవడం అంటే గాయంతో ఏమన్నా ఇబ్బంది పడినా కూడా ఖచ్చితంగా కేఎల్ రాహుల్కి ఒక బ్యాకప్ వికెట్ కీపర్గా మనకు ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక చాలా రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడు. మనం చూసుకోవచ్చు అంతకుముందు లాస్ట్ ఇయర్ తను పేలవైన ఫామ్తోనే దాదాపు 1 ఇయర్ కావచ్చు 9 months వరకు అతను టీంలో లేకుండా పోయాడు. అయితే గంభీర్ కానీ బీసీసీఐ సెలెక్టర్లు కానీ చెప్పిన దాని ప్రకారం దేశవాళీ క్రికెట్ ఆడి తన ఫామ్ అందుకుని తన సత్తా నిరూపించుకుని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడనే చెప్పాలి. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ ఏదైతే రీఎంట్రీ టీమిండియాకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ మధ్యలో ఏదైతే ఒక కీలకమైన బ్యాటర్గా అతను కీలకం కాబోతున్నాడు. ఎందుకంటే రీసెంట్గా అతను ఫామ్ చూస్తే కనుక వన్డేల్లో అంటే వైట్ బాల్ ఫార్మేట్లో కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా శ్రేయస్ అయ్యర్ మీద మంచి అంచనాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనకి ఆందోళన కలిగిస్తున్న ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరు ఫామే, అలాగే శుభ్మన్ గిల్ కూడా. సో వీళ్ళ ముగ్గురి ఫామ్ ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో వీళ్ళ ముగ్గురు కూడా ఫామ్ అందుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ దాదాపు 1 year నుంచి 1 year కంటే ఎక్కువ కావచ్చు, కోహ్లీ కూడా 1 year కంటే ఎక్కువే అతను స్థాయికి తగిన ప్రదర్శనలు చేయట్లేదని ఒక విమర్శ ఉంది. రిటైర్మెంట్కి దగ్గర పడ్డారు కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చి యువ ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది చాలామంది విమర్శిస్తున్నారు. అయితే ఫిట్నెస్ పరంగా కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు రోహిత్ శర్మ. ఇక కెప్టెన్సీ పరంగా కూడా రీసెంట్గా జరిగిన మీటింగ్లో ఇక 6-7 నెలలు మాత్రమే నేను ఉంటాను, కొత్త కెప్టెన్ చూసుకోండి అని రోహిత్ శర్మ చెప్పడం కూడా జరిగింది. సో ఒక విధంగా రోహిత్ శర్మకి ఇదే చివరి ఐసీసీ ఒక టోర్నీగా మనం చాలామంది అంచనా వేస్తున్నారు. సో రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కనుక ఫామ్ అందుకుంటే కాదు ఖచ్చితంగా అందుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దుబాయ్ పిచ్లు కూడా ఇంచుమించుగా ఇండియన్ సబ్ కాంటినెంటల్ పిచ్చెస్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇండియా మ్యాచెస్ ఏదైతే ఇండియా గడ్డ మీద జరిగే ఈ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కనుక కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ శుభ్మన్ గిల్ కానీ ఫామ్ అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళు ఫామ్ అందుకుంటేనే ఈ మెగా టోర్నీలో టీమిండియాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లీగ్ స్టేజ్ని అధిగమించి నాకౌట్ స్టేజ్ ఖచ్చితంగా వెళ్తారన్న ఒక అంచనాలు అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్సీ చేశారు కాబట్టి వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఆ ప్రెజర్ పడకుండా అతను ఎంత ఫోకస్డ్గా తన బ్యాటింగ్ మీద ఫోకస్ పెడతాడు, ఎంత జాగ్రత్తగా ఆడతాడు అనే దాని మీద కూడా ఈ మెగా టోర్నీలో మన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తం మీద ఒక పెర్ఫెక్ట్ టీంనే ఎంపిక చేశారు అనేది చాలామంది చెప్తున్నప్పటికీ ఒక బూమ్రా కానీ షమీ కానీ ఫిట్నెస్ విషయంలో, అలాగే కోహ్లీ రోహిత్ శర్మ గిల్ ఏదైతే టాప్ ఆర్డర్లో కీలకమైన బ్యాటర్ల ఫామ్ ఒక విధంగా కన్సర్న్ అని చెప్పుకోవాలి, ఒక ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో ఈ అనుమానాలకి పూర్తిగా తెరదించితే కనుక ఖచ్చితంగా మెగా టోర్నీలో టీమిండియానే ఫేవరెట్గా కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.